నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఆపరేషన్ 2028కు కమలదళం కసరత్తు ముమ్మరం చేస్తోంది. రాష్ట్రంలో అసలు రాజకీయ గేమ్ ఇప్పుడే మొదలైందంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని బీజేపీ ధీమాగా చెప్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుకు సాగుతోంది కమలదళం. తెలంగాణలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? డబుల్ ఇంజన్ నినాదం ఓటర్లను ఆకట్టుకుంటుందా? లేక రాష్ట్ర రాజకీయ సమీకరణలు మరో మలుపు తిరగనున్నాయా అన్న చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ముమ్మరంగా సాగుతోందనే ఆఫ్ ది రికార్డ్ టాక్ అనలిస్టుల నుంచి కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, బీజేపీ అధిష్టానం దూకుడు పెంచింది. తెలంగాణలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఒక రోడ్ మ్యాప్ కూడా వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. అందుకోసమే అధిష్టానం పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ బాట పట్టారు. ఇక్కడికి వచ్చి సభలు, సమావేశాలు నిర్వహించారు. క్యాడర్లో ఉత్సాహం నింపుతా ఉన్నారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ బూత్ స్థాయిలో అక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఇంకా బీజేపీ ఓటు బ్యాంక్ విషయంలో చూస్తే కాస్త వెనకబడే ఉంది. సో దీన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసము ఎలాంటి రూట్ మ్యాప్తో వస్తోంది బీజేపీ? ఎస్ రోజా, తెలంగాణలో బీజేపీ బలపడడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. గత 3 దశాబ్దాలుగా కూడా ప్రతిసారి కూడా మేము బలపడుతున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి బీజేపీ చతికిలబడుతుంది. 2వ ప్లేస్ కాకుండా 3వ ప్లేస్కు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి గత 3 దశాబ్దాలుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఈసారి తెలంగాణపై బీజేపీ జెండా పాతాలని చెప్పి బీజేపీ ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తూ ఉంది. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. కాబట్టి తదుపరి టార్గెట్ తెలంగాణనే అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లో సభలో ఆయన ప్రకటించారు. అప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే వరుసగా కూడా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రుల పర్యటనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. గడిచిన 12 సంవత్సరాల్లో ఇంత ఫ్రీక్వెంట్గా తెలంగాణలో కేంద్ర మంత్రులు కానివచ్చు, జాతీయ నాయకులు కానివచ్చు ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు. అంటే ఇప్పటికే బీజేపీ ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. టార్గెట్ 2028 తెలంగాణ అని చెప్పి ఇప్పటికే ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలలో కూడా కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండే విధంగా కూడా ఇప్పటికే ఒక ప్లాన్ కూడా రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు తాజాగా మనం చూసుకున్నట్టయితే జేపీ నడ్డా కూడా, బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కొంతమంది ఇప్పటికే బీజేపీని విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రధానంగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రమే కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తుంది. రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే తిరిగి వచ్చేటి మాత్రం 42 పైసలు కూడా రాష్ట్రానికి రావడం లేదు అని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా బీజేపీపై విమర్శల వర్షాన్ని కురిపిస్తూ ఉంది. కానీ వాటన్నిటినీ కూడా తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు అభివృద్ధి పథకాలకు సంబంధించి కానివచ్చు, వివిధ శంకుస్థాపనలు, అభివృద్ధులకు సంబంధించి కేంద్ర మంత్రుల పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి ఎట్లాంటి సహకారం కావాలనే అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమయ్యే ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేకంగా వాటిపై ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈరోజు ఎయిమ్స్పై ప్రత్యేకంగా
కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేయలేదు అని చెప్పేసి కూడా చెప్పడానికి ఉంటుందని చెప్పేసి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. దీంతో పాటు మరొక వైపు కేంద్ర మంత్రులు వచ్చిన ప్రతిసారి ఒకవైపు ఇటు అభివృద్ధి ఏదైతే సంక్షేమ పథకాల్లో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఎట్ ద సేమ్ టైం పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు వచ్చిన ప్రతిసారి కూడా ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఇంటెలెక్చువల్స్తో కూడా ప్రధానంగా భేటీ అవుతా ఉన్నారు. అంటే రాష్ట్రంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అంటే వివిధ రంగాలకు చెందినటువంటి ఎవరైతే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానివచ్చు, ఇంటెలెక్చువల్స్ కానివచ్చు, వారితో ప్రత్యేకంగా భేటీ అవుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా అయిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, సో వీటన్నిటికీ సంబంధించి ఒక డిఫరెన్షియేట్ చేస్తూ అదేవిధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి అంశాన్ని కేంద్ర మంత్రులు ప్రతిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా సో వాళ్ళు ఇదే అంశాన్ని ప్రతిసారి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంటెలెక్చువల్స్ కూడా ఇదే అంశాన్ని వివరిస్తున్నారు. సో ఈ అంశాన్ని బేస్ చేసుకొని వచ్చిన ప్రతి మంత్రి కూడా ఇంటెలెక్చువల్స్తో భేటీ అవుతూ ఉన్నారు. ఇక దీంతో పాటు ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకులు ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళుతూ ఉన్నారు అన్నటువంటి అంశానికి సంబంధించి ప్రోగ్రెస్కు సంబంధించి కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు వివిధ జాతీయ నాయకులు ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అవుతా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా బీజేపీకి అనుకూలంగా మలుచుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా ఒక దిశానిర్దేశం చేసి వెళ్తూ ఉన్నారు. ఈ అన్ని పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఖచ్చితంగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారంలోకి రావడమే టార్గెట్గా పెట్టుకొని ఇప్పటి నుంచే పనిచేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా అతి త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ ట్రై కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఒకవైపు బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల నితిన్ నవీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఈ యొక్క విషయాన్ని నేతలకు ఆ యొక్క వ్యూహానికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేసి వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్లాంటి ఎన్నికలనైనా సరే సీరియస్గా తీసుకోవాలన్నటువంటి అంశాన్ని బీజేపీ నాయకులకు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కూడా జేపీ నడ్డా కూడా మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఇదే అంశాన్ని మరొకసారి ప్రస్తావించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.